ఉంగరం గుర్తు కోటు వేసి భారీ మెజారిటీతో గెలిపిస్తే జలాల్పూర్ గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటామని గ్రామ సర్పంచ్ అభ్యర్థి జయబీర్ లాల్ కొడుకు లక్ష్మణ్ అన్నారు. మంగళవారం ఇంటింటికి తిరిగి తమ నాన్నకు కేటాయించిన ఉంగరం గుర్తు కోటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ వీడియో సందేశం ద్వారా గ్రామ ప్రజలకు చేయాల్సిన గ్రామానికి సంబంధించిన మేనిఫెస్టోను విడుదల చేశారు. చనిపోయిన ప్రతి కుటుంబానికి 3,000 రూపాయలు, ప్రతి ఒక్క ఆడబిడ్డ పెళ్లికి 3,000 రూపాయలను గెలిచిన వెంటనే అమలు చేస్తామన్నారు. అదేవిధంగా గ్రామ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారంతో ప్రతి ఒక్క నిరుపేదలకు ఇందిరమ్మ రేషన్ కార్డులు, పెన్షన్ ఇలాంటి అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తామన్నారు. అదేవిధంగా గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ ఇలా అనేక రకాల అభివృద్ధి పనులకు కూడా కేటాయిస్తామన్నారు. అందుకని మా నాన్నకు కేటాయించిన ఉంగరం గుర్తు కోటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. ఎవరైనా చచ్చిపోతే గట్ట ఒకవేళ అట్లాంటి బీదోళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మంటికి గిట్ట ఒక 3,000 ఇస్తారు. ఎందుకనంటే ఆర్థిక సాయం కొందరు ఉన్నోళ్ళు ఉంటారు, అందుకని ఒకవేళ మేము ఇది వస్తాయి. ఇప్పుడు 3 సార్లు మాకు ఇడికి 2 సార్లు ఇతనే చేసింది. ఈసారి కనీసం మా ముఖం చూడండి, దయచేసి చెప్తున్నాం. కొంచెం ఒకసారి అవకాశం ఇవ్వండి, దాని తర్వాత మార్కెట్ ఏమున్నదో చూడండి. అభివృద్ధి చేసుకోవాలని చూసుకోండి. ప్రతిసారి ఒక్కరికి ఇస్తే కాదు, వేరే మార్చి కూడా చూడాలి. మనం చదువుకున్న వాళ్ళు వస్తే మన ఊరు బాగుపడుతుంది, అందరం బాగుపడుతుంది. అదే చదువుకుని వాళ్ళకైతే మనం ఏం చేస్తాం, ఇన్ని రోజులు ఏమైనా చేసినా మా నాన్న వేసి గెలిపియండి, ఏమైనా చేయకపోతే మమ్మల్ని అడగాలి. రోడ్ కావాలి, ఏది కావాలన్నా మేము చేస్తాం. కానీ కొంచెం మా సైడ్ దయ చూపించి మా నాన్నని గెలిపియండి. జలాల్పూర్ గ్రామ ప్రజలకు తెలియజేయనది ఏమనగా, ఈసారి గనక మాకు ఉంగరం గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఊరు బాగుపరుస్తాము, ఊర్లో ఉన్న అన్ని పనులు చేస్తాము. దాంతోపాటు ఏ ఆడపడుచు పెళ్ళైనా కానీ ఆర్థిక సాయం 3,000 అందిస్తామని, ఎవరు చనిపోయినా, ఎవరింట్లో కూడా ఎవరు చనిపోయినా కానీ ఆర్థిక సాయం 3,000 అందిస్తామని దీని ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఈ హామీలని నెరవేరుస్తామని, ఇంకోటి ఊరు అభివృద్ధి గురించి కృషి చేస్తామని. కాంగ్రెస్ పార్టీ అంటేనే అభివృద్ధి. ఇప్పటి వరకు చాలా ఇండ్లు ఇచ్చాం, ఇంకా ముందర కూడా ఇండ్లు ఇస్తాం అందరికని చెప్పేసి దీని ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అంటేనే అభివృద్ధి. కాంగ్రెస్ పీరియడ్ లోనే ఏదైనా అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ హామీలోనే. ఎందుకంటే మన ఊర్లో ప్రతి ఒక్కరికి ఇంతకుముందు ఇండ్లు వచ్చినా ఏమొచ్చినా కానీ కాంగ్రెస్ హామీలోనే వచ్చాయి. ఏ టీఆర్ఎస్ పార్టీలో ఒక్క హామీలు కూడా వాళ్ళు ఒక్క ఇల్లు కూడా ఎవరికి ఇవ్వలేరు. అందుకనని ఏ పనులున్నా కానీ అభివృద్ధి చేసి గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటాం. ఇదొక్కసారి అవకాశం ఇవ్వగలరని మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో సర్పంచ్ అభ్యర్థిని గెలిపించగలరని మా యొక్క మనవి. జై కాంగ్రెస్, ఉంగరం గుర్తుకే మన ఓటు.